అనుదినము దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తున్న ఆత్మీయులారా, నేటి వాగ్దానంగా 91 కీర్తన 7వ వచనం. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయం నీ యొద్దకు రాదు. కొన్ని పరిస్థితులు మనం గమనిస్తున్నప్పుడు మీ పక్కన 1000 మంది పడిపోయినా అంటే వారి జీవితాలు ఇబ్బందులు పాలై, శ్రమలు పాలై, దుఃఖంలో ఉన్నట్లయితే అదే బాధ నీకు కూడా వస్తుందని, అదే శ్రమ నీ ఇంటికి కూడా వస్తుందని భయపడకు. దేవుడు వాగ్దానం చేశాడు. పక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన ఏకంగా 10,000 మందే కూలిపోయినా అపాయం నీకు రాదు, నీ ఇంటికి రాదు. దేవుడు నిన్ను కాపాడుతాడు, నీ కుటుంబాన్ని కాపాడుతాడు. ఇజ్రాయిలును దేవుడు ఐగుప్తు నుండి విడిపించిన తర్వాత కనానుకు చేరుస్తాన్నాడు కదా, అది సావధానంగా అంత ఈజీగా జరిగిపోలా. ఐగుప్తును విడిచిన వీరు కనాను చేరేంత వరకు ఎన్నో శోధనలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలకు గురైనా ఎక్కడ వారికి ఆపద కలగకుండా దేవుడు కాపాడాడు. ఏ ఆపదలో వారు పడిపోకుండా కాపాడుతూ వచ్చాడు. వారి పక్కన 1000 మంది కూలిపోతున్నా, పడిపోతున్నా, ఇబ్బందులు పాలవుతున్నా, కుడి పక్కన 10,000 మంది కూలిపోయినా వారి మీదకి ప్రమాదం రాకుండా దేవుడు కాపాడాడు. వారి కుటుంబాలు కాపాడబడ్డాయి, వారి పిల్లలు కాపాడబడ్డారు, వారికి ఉన్న పరిస్థితులు కాపాడబడ్డాయి, వారికి ఉన్న ధనగణతులు ఏదైతే దేవుడు వారికి ఇచ్చాడో అన్నిటిని కూడా దేవుడు కాపాడుతూ వచ్చాడు. వారు వెళ్ళిన మార్గం ఏమన్నంత ఈజీ మార్గమా? కాదు, కఠినమైన మార్గం, క్లిష్టమైన మార్గం. ఈ రోజుల్లో కూడా ఆ మార్గంలో మనం నడవలేం. అటువంటి మార్గంలో వారు నడుస్తూ ఇబ్బందులు పాలు కాకుండా, శ్రమల పాలు కాకుండా, దుఃఖం ఎదురైందా? ఎస్, శ్రమలు ఎదురయ్యాయి, శోధనలు ఎదురయ్యాయి. కానీ కృపగల దేవుడు, కనికరం గల దేవుడు, దేవుని సహాయం వారికి ఎల్లప్పుడూ తోడుగా ఉంచి రాత్రివేళ అగ్ని స్తంభంలోను, పగటివేళ మేఘస్తంభంలోను వారిని కాపాడుతూ వచ్చాడు. ఆ ప్రభువే నీతో నాతో చెప్తున్నాడు, నీ పక్కన 1000 మంది పడిపోతే నీ ఇంటి మీదకి ఆపద వస్తుందని అనుకోవద్దు. మీ కుడి పక్కన 10,000 మంది కూలినట్లయితే వాళ్ళని చూసి నాకు కూడా ఆపదే వస్తుందేమో, నా ఇంటికి ఆ శ్రమ వస్తుందని భయపడవద్దు. ఎందుకంటే నువ్వు నమ్మినది సృష్టికర్తని దేవుడిని నమ్మావు, నువ్వు ఆశ్రయించింది మహోన్నతులైన దేవుడిని నీకు ఆశ్రయంగా చేసుకున్నావు. కనుక భయం నీలోకి రానివ్వకు, దిగులు పడకు, చింతపడకు, కానీ ప్రార్థన మానకు, ప్రార్థిస్తూ ఉండు. అందుకే అంటాడు ప్రభు, మీరు శోధనలో ప్రవేశింపకుండా నిమిత్తం మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. నువ్వు మహోన్నతులైన దేవుడిని నీకు ఆశ్రయంగా చేసుకున్నావు కనుక, ఆయన రెక్కల నీరు నువ్వు జీవిస్తున్నావు కనుక, ఆయన మార్గంలో నువ్వు జీవిస్తున్నట్లయితే నువ్వు నమ్మిక ఉంచిన దేవుడు నిన్ను కాపాడి నిన్ను నిలబెట్టి స్థిరపరచగల శక్తిమంతులైన దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకునండి. ఒక కీర్తన పాడుకుందాం పిల్లరా. నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, కృపామయుడా నీలోన, కృపామయుడా నీలోన నివసింపజేసినందున, ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందున, ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒకప్పుడు ఒక అతను హాస్పిటల్కి వెళ్ళాడు. అతనికి ఆపరేషన్ అంటే చాలా భయం. కానీ స్టమక్లో ఏదో ప్రాబ్లం ఉందని డాక్టర్స్ చెప్పారు, ఖచ్చితంగా ఆపరేషన్ చేయాల్సిందే అని. సరే, ఆపరేషన్కి ఆయన ఒప్పుకున్నాడు. ఎనస్థీషియా, మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అతనికి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ అయి బయటికి రాగానే మత్తు వదిలిపోయింది. కళ్ళు తెరిచాడు. చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ని అందరిని చూసి, అమ్మయ్యా ఏంటి ఆపరేషన్ అయిపోయిందా అన్నాడు. ఎస్ అయిపోయింది. అంతేనా? చాలా త్వరగా అయిపోయింది. అవును, అరగంటలో చేశారు నీకు ఆపరేషన్ అన్నప్పుడు చాలా సంతోషపడ్డాడు. ఆ సంతోషంతో ఉన్నటువంటి వ్యక్తి, ఈ ఫ్రెండ్స్ అంతా వెళ్ళిపోయారు. కాసేపటి తర్వాత ఎడమవైపున ఒక బెడ్ మీద, కుడివైపున బెడ్ మీద ఉన్నటువంటి పేషెంట్లను చూశాడు. చూసి ఇతను సంతోషంగా ఉంటే ఆ పక్కనున్న ఆయన అన్నాడు, ఏంటంత ఆనందంగా ఉన్నావంటే, నాకు ఆపరేషన్ అంటే చాలా భయం, కానీ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా అయిపోయింది, చాలా ఆనందంగా ఉన్నాను, అందుకే నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఆపరేషన్ అయిపోయింది అని ఆనందంగా ఉన్నా అని చెప్పాడు. ఆ ఎడమవైపున ఆయన ఏమన్నాడంటే, బాబు అంత సంతోషపడినక్కర్లా అన్నాడు. ఎందుకు అంటే, నాకు కూడా 2 వారాల క్రితం ఆపరేషన్ అయిందా, అయితే మళ్ళీ ఎందుకు వచ్చావు? అదే ఆపరేషన్ చేసి కుట్లేసే ముందు లోపల కత్తి వదిలేశారంట. అవునా? మళ్ళా నొప్పి విపరీతంగా వస్తే
ఏంటో అని స్కాన్ చేస్తే లోపల కడుపులో ఆ ఆపరేషన్ చేసే కంగారులో వదిలేశారు, సిజర్ వదిలేశారని. అది తెలియగానే భయపడిపోయాడు. ఈయనకు ఆపరేషన్ చేసినప్పుడు కూడా ఈయన వదిలేశారని అనుమానం వచ్చేసింది. మరి కుడివైపు మరొక పేషెంట్ ఉంటే అతని వైపు తిరిగాడు. అతన్ని అడిగాడు, మీకు కూడా ఆపరేషన్ అయిపోయిందని. అయిపోయింది బాబు. ఎప్పుడైంది? 1 నెల క్రితం. మళ్ళీ ఎందుకు వచ్చారు? అదే ఆపరేషన్ చేసే బిజీలో ఇంత కాటన్ లోపల వదిలేశారు. కాటన్ రక్తం బయటకు వస్తున్నప్పుడు కాటన్తో తుడుస్తారు కదా, అందులో కొంత తీయకుండానే మర్చిపోయారో మరి తొందరపాటులోనో కుట్లు వేసారు. బాధ అనిపిస్తే మళ్ళా వచ్చాను. మళ్ళొకసారి ఆపరేషన్ చేసి ఆ కాటన్ అంతా బయటకు తీశారు. ఇప్పుడు ఆయనకి మనోడికి చాలా భయంతో ఉన్నాడు. ఇక నా పని అయిపోయింది, నా కడుపులో ఏం వదిలేశారో అన్నట్టుగా. ఈ ఆపరేషన్ టైంలో డాక్టర్ కానీ నర్సు కానీ పొరపాటు నింద వదిలేశారేమో అన్న భయంతో టెన్షన్తో ఉన్నప్పుడు అదే టైంలో డాక్టర్స్ రౌండ్స్కి వచ్చారు. ఆ డాక్టర్ గారు అడిగారు అక్కడ ఉన్నటువంటి నర్సుని, ఏమా నాకు ఆపరేషన్ థియేటర్లో పెట్టాను, నా క్యాప్ కనపట్టలేదేంటి అన్నాడు. దానికి ఇతను భయపడిపోయి, సార్ ఇక్కడ స్టమక్ వైపు చూపిస్తూ, సార్ మీ క్యాపు అంటున్నాడట. ఏమిట్రా నీ క్యాప్ గురించి అడిగితే, నర్సుని అడిగితే నువ్వేంటి అంటే, సార్ ఆపరేషన్ థియేటర్లో మీరున్నారు, నర్సు గారు ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు కదా సార్, మీ క్యాప్ మిస్ అయింది. నా ఎడవైపు ఉన్న ఆయనకి ఆపరేషన్ చేశారుగా, 2 వారాల తర్వాత తిరిగి వచ్చాడుగా, మీరే కదా వదిలేశారు, ఒక సిజర్ వదిలేశారు. అవును, పొరపాటున జరిగిపోయిందిలే. కుడివైపు ఉన్న ఆయన దగ్గర కాటన్ వదిలేశారు. ఇప్పుడు మీకు క్యాప్ కనబట్టలా. ఆపరేషన్ థియేటర్లో మీరు మర్చిపోయిన క్యాప్ ఇక్కడ ఉంది సార్ అని భయపడిపోయి ఏడవడం ప్రారంభించాడు. ఈ ఏడుపుకి కుట్లు వదిలేసాయట. ఒక విషయాన్ని ఇందులో మనం నేర్చుకోవాలి. ఎడవైపు ఉన్నానికి ఏదో జరిగిందని, కుడివైపు ఉన్నానికి ఏదో జరిగిందని, నాకు కూడా ఏదో జరుగుతుందని భయపడ్డాడు. ఆ భయంతో ఆపరేషన్ చేసిన కుట్లు కూడా విడిపోయాయి. భయం రానికండి. నువ్వు దేవుని విశ్వాసం ఉంచావా? భయభక్తి కలిగిన వ్యక్తివా? అయితే నువ్వు ధైర్యంగా ఉండు, బహుధైర్యంగా జీవించు, చింతపడకు, దిగులు పడకు. ఎడవైపు ఉన్నానికి ఏమైనా, కుడివైపు ఉన్నానికి ఏమైనా వారి కోసం ప్రేయర్ చేయగాని ఆ కీడే నీ ఇంటికి వస్తుందని, ఆ ఇబ్బందులను నువ్వు ఎదుర్కొంటావని భయపడవద్దు. అనిపించవచ్చు, పరిస్థితులు అలా ఉన్నప్పుడు ప్రార్థన చేయి. దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తాడు. ఆయన సురక్షితమైన హస్తాల్లో నువ్వు కాపాడబడతావు. నీకును నీ కుటుంబానికి ఏ ఆపద రాకుండా ప్రభు నిన్ను కాపాడునుగాక. నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలిపోయినా అపాయం నీ ఎద్దుకు రాదో. దేవుని కృపలను నువ్వు కాపాడబడదువుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, నీ నామములో ప్రార్థన చేస్తున్నాను. నీ ప్రజలను తాకండి, బలపరచండి. అవును ప్రభా, ఎంత గొప్ప వాగ్దానం మీరు మాకు దయచేశారు. మా పక్కన 1000 మందికి ఇబ్బంది కలిగిన, మా కుడి పక్కన 10,000 మంది ఇబ్బంది పడుతున్నా, అట్టి అపాయాలు మా మీదకి రాకుండా కాపాడుతానన్నావు. అయ్యా, మా చుట్టూ ఉన్న వారిని కాపాడండి. మేముంటున్న మా వీధిలో ఉన్న ప్రజలను రక్షించండి. మేముంటున్న మా ప్రాంత ప్రజలను రక్షించండి. మా జిల్లా ప్రజలను, మరి మా రాష్ట్రము, దేశం కూడా ప్రజలందరూ రక్షించబడాలని మీరు ఆశిస్తున్నారు. అందరూ అంతటా రక్షణ పొందాలని ప్రభువా నువ్వు కోరుచున్నావు. ప్రపంచంలో ప్రతి మనిషి మారు మనసు పొంది రక్షింపబడాలని మీరు ఆశిస్తున్నారు. మీ కనికరం చొప్పున వారందరికీ రక్షణ దయచేయండి. అలాగే నిన్ను నమ్మిన, నిన్ను ఆశ్రయించిన మేము, మాకేదో కీడు జరగబోతుందని అట్టి భయాలు వీరిలోని తీసివేయండి. వీరికి ఏ కీడు రాకుండా కాపాడగల శక్తిమంతుడు, ఏ ఆపదలో పడకుండా తప్పించే దేవుడు అయిన నీ నామములో ప్రార్థన చేస్తుండగా వీరిలో ఉన్న భయాలు, చింత, వేదన తొలగిపోనుగాక. వారి పరిస్థితులు వారిని ఆందోళన పరుస్తున్నట్లయితే ఆ ఆందోళన నుండి విడిపించండి. ఇప్పుడే భయపెట్టే ప్రతి చీకటి ఆత్మ వీరి మనస్సులో నుండి, వీరి ఇళ్లలో నుండి విడిచిపోవలసిందిగా గర్దిస్తామని ఇస్తున్నాములో. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. ఒక బలహీనత వల్ల కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల, కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుతున్నారు. ప్రభువా, నీ కనికరం చొప్పున మేము కాపాడబడి వర్ధిల్లులాగున ఆపదలో పడకుండా, ప్రమాదములను తప్పించి, ఎటువంటి చీకటి శక్తుల చేత ఇబ్బంది పడకుండా నీ ప్రజలను నీ రక్తము చేత కాపాడి, నీ ఆత్మతో నింపి, నీ వాక్యం అనే ఖడ్గమును మా చేతికి ఇచ్చున్నావు. మీ చిత్తమాలో నెరవేర్చమని, మీరు అక్కడికి మమ్మల్ని సిద్ధపరచమని, వీరందరినీ బలపరిచి వారిని, వారి కుటుంబాలను, వారి పిల్లలను దీవించమని, యవనస్తులైతే వారికి మంచి బ్రైట్ ఫ్యూచర్ దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. ఎలాంటి ఆపదలో పడకుండా మీరు కాపాడబడుదురుగాక. 91 కీర్తన పూర్తిగా చదవండి, మీ పిల్లలకు నేర్పండి. అది కండిషన్లతో కూడినటువంటి వాగ్దానాలు.
ఆయన్ని ఆశ్రయించినట్లయితే, ఆయనకి లోబడినట్లయితే, ఆయన రెక్కల నిండి మీరు జీవించడానికి ఇష్టపడితే అద్భుతమైన వాగ్దానాలు అందులో ఉన్నాయి. అవన్నీ మీ సొంతం చేసుకోండి. దేవుని కాపుదల మీకుడును గాక. ఈ వాగ్దానం విని మీతోనే ఉంచుకోకండి. వాగ్దానం విని నాకు ఆమెను చెప్పి మీ ఫ్రెండ్స్ స్నేహితులందరికీ షేర్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారు తప్పక సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ స్నేహితులందరితో కూడా చెప్పి చేయించండి. దానివల్ల అనేకులను ఓదార్చి బలపరచండి, దేవుని వాక్యాన్ని అందజేసిన వారు అవుతారు. అంతేకాకుండా ఆర్ఫనేజెస్కి ఈ ఛానల్స్ ప్రతిదినం వారికి ఆహారం అందిస్తున్నాయి. మనం సబ్స్క్రైబ్ చేయడం ద్వారా వారందరూ మేలు పొందే విధంగా మీరు ఆశీర్వాదకరంగా ఉండాలి నా ప్రార్థన. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. క్రీస్తు యేసు యొక్క సమాధానం మీకు తోడే నడిపించును గాక. ఆమేన్. బర్త్డే జరుపుకున్న వారికి హ్యాపీ బర్త్డే టు యు ఆల్. మే గాడ్ బ్లెస్ యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు మిమ్మల్ని దీవించి దయాకిరీటం ధరింప చేయనుగాక. మీకు వాగ్దానం యెషయా 48:17 నీవు నడవవలసిన త్రోవను నేను నడిపించుదును. Those who are celebrating birthday, this is the promise of God for you. He directs you in the way you should go. మీరు వెళ్ళాల్సిన మార్గాన్ని దేవుడు మీకు డైరెక్ట్ చేసి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మరి వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే హ్యాపీ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. ప్రభు రాకడ ఆలస్యమైతే మీరు సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జరుపుకునే కృప కూడా దేవుడు మీకు దయచేయను గాక. నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పించుదును. ఐ విల్ గివ్ యూ హానర్ అండ్ ప్రైజ్. జెఫన్యా 3:20. ఈ వాగ్దానాన్ని బట్టి దంపతులని మిమ్మల్ని దేవుడు దీవించి ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలు పెరిగినట్లు లవ్ అండ్ ఎఫెక్షన్ మే ఇంక్రీజ్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. నథింగ్ ఇన్ ద వరల్డ్ కెన్ కమ్ విత్ యూ బట్ షో యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్. ఇట్ దే విల్ నెవర్ ఫర్గెట్. మే గాడ్ బ్లెస్ యూ. ఒకరి పట్ల ఒకరు సహనము ప్రేమ కలిగి ఉండేవారుగా ప్రభు మీ కుటుంబాలను ఆదర్శ దంపతులుగా మార్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.